విదేశాల్లో చదువు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రతిభ ఆసక్తి ఉన్నా ఫీజు భయంతోనే ఎక్కువ మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే అక్కడి యూనివర్సిటీలో నిర్వహించే పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తే అతి తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్య కల నెరవేర్చుకోవచ్చు. ఆ అవకాశం రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు ఖమ్మం కుర్రాడు. జార్జియా యూనివర్సిటీలో 100% స్కాలర్షిప్తో సీటు సాధించాడు. మరి ఆ అరుదైన ఈ అవకాశం ఎలా అందుకోగలిగాడో ఈ కథనంలో. అమెరికాలో ఒక్క యూనివర్సిటీలో ఉపకార వేతనం సాధించడమే చాలా కష్టం. అలాంటిది ఈ కుర్రాడేమో ఏకంగా 4 ప్రఖ్యాత యూనివర్సిటీల్లో స్కాలర్షిప్కి ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక జార్జియా యూనివర్సిటీలో ఉచితంగా చదివే అవకాశం సొంతం చేసుకున్నాడు. ఆల్రౌండ్ ప్రతిభ చూపించి కలల కెరియర్కు మార్గం వేసుకున్నాడు. ఖమ్మంకు చెందిన సాకేత్ సాగర్ కు చిన్నప్పటి నుంచే అమెరికాలో చదవాలనే కోరిక ఉండేది. అందుకు అర్హత పొందాలంటే ఏం చెయ్యాలని 8వ తరగతి నుంచే సామాజిక మాధ్యమాల్లో వెతికేవాడు. 8 నుంచి 12వ తరగతి వరకు అత్యధిక మార్కులు వచ్చినా ఆంగ్లం, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండాలని తెలుసుకున్నాడు. పదవ తరగతి నుంచే శాట్, ఐలెట్స్ పరీక్షలకు సన్నద్ధమవటం ప్రారంభించాడు సాకేత్. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగానే అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. అమ్మా నాన్నలు ప్రోత్సహించడంతో మరింత శ్రద్ధగా చదివాడు సాకేత్. నాకు 9th క్లాస్ నుంచి యుఎస్లో చదువుకోవాలనే కోరిక ఉండేది. 10th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏమేమి ఎంత మార్క్స్ రావాలి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటి స్టాండర్డైజ్ టెస్ట్ ఏమేమి ఉంటాయని తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను వాటి కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో ఎంతోమంది ఇలా ఫుల్ స్కాలర్షిప్ తెచ్చుకొని ఎలాంటి ఫైనాన్షియల్ అవార్డ్స్ అన్నీ తెచ్చుకొని యూఎస్కి వెళ్ళడం నేను చూసి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చదవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేశాను. నాకు 11th గ్రేడ్లో 100కి 98% వచ్చింది ఇంగ్లీష్లో. సో అలానే SAT, IELTS అనే ఎగ్జామ్స్ కూడా నేను 10th క్లాస్ నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపకుండా అత్యుత్తమ ప్రతిభతో డ్రెక్సెల్, అరిజోనా, సిన్సినాటి, అట్లాంటాలోని జార్జియా యూనివర్సిటీల్లో స్కాలర్షిప్ కు అర్హత సంపాదించాడు సాకేత్. న్యూయార్క్లోని పేస్ యూనివర్సిటీలోనూ ప్రతిభకు కొలమానంగా భావించే ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ కు అర్హత పొందాడు. 100% ఉపకార వేతనం ప్రకటించడంతో జార్జియా యూనివర్సిటీలోనే చేరాలని నిశ్చయించుకున్నాడు. SAT ఎగ్జామ్ అనేది నా 11th క్లాస్లో ఇచ్చాను. దాంట్లో నాకు మంచి స్కోర్ రావడంతో IELTS కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇచ్చి దాంట్లో 7.5 నేను తెచ్చుకున్నాను. ఆ తర్వాత నేను ఏమేమి యూనివర్సిటీస్ యూఎస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుందని చూశాను. ఆ తర్వాత వాటన్నిటిని నేను ఎర్లీ యాక్షన్లోనే అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఆ యూనివర్సిటీస్ నుంచి డిసిజన్స్ అనేది వచ్చిన తర్వాత నాకు డ్రెక్సెల్ యూనివర్సిటీ నుంచి, జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి, అరిజోనా స్టేట్, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నుంచి నాకు $80,000 కన్నా ఎక్కువ స్కాలర్షిప్ వచ్చింది. దాంట్లో నుంచి నేను జార్జియా స్టేట్ యూనివర్సిటీ అనేది ఎంపిక చేసుకున్నాను. నాకు బ్యాచిలర్స్లో కంప్యూటర్ సైన్స్ చేయాలనే ఇంట్రెస్ట్తో నేను కంప్యూటర్ సైన్స్ అనేది ఎంచుకున్నాను. ఇంటర్లో ఇంగ్లీష్ టీచర్ నాగరాజు, వెంకీ సార్లు తన విజయంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నాడు సాకేత్. తనలాగే యుఎస్లో 100% స్కాలర్షిప్ తో చదివేందుకు ఏం చెయ్యాలో వివరిస్తున్నాడు. 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 4 years వరకు మన పర్సంటేజెస్ ఏంటి, మనం చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఏంటి, అవన్నీ యుఎస్ యూనివర్సిటీస్ చెక్ చేస్తారు. 8th క్లాస్ నుంచి 12th వరకు అన్నిట్లో 90% అబోవ్ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే దానివల్ల మనకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతుంది.
అలాగే యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ జస్ట్ గ్రేడ్స్ మాత్రమే చూడరు, అది ఒక మొత్తం హోల్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్స్ ఏంటి, మనం ఏమేమి క్లబ్స్లో పార్టిసిపేట్ చేస్తాము, మనకి ఏమేమి కాంపిటీషన్స్లో మనకి ఏమేమి ప్రైజెస్ వస్తాయి, వాటన్నింటిని చూసి ఒక హోల్ అప్రోచ్తో వాళ్ళు మనకి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 11th క్లాస్లో నాకు మా ఇంగ్లీష్ సార్ నాగరాజ్ సార్ అని అతను నాకు మంచి ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వడం, నాకు ఎర్లీ మార్నింగ్ 4 నుంచే నాకు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడం, దానివల్ల నాకు ఇంగ్లీష్ స్కోర్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో నాకు వీసాలో కానీ లేకపోతే యూనివర్సిటీస్ ఇన్ యూఎస్లో అడ్మిషన్లో గురించి, లేకపోతే దాని ప్రాసెస్ గురించి, దానికి ఏమేమి ఎస్సేస్ రాయాలి, లేకపోతే ఏమేమి రికమెండేషన్స్ లాంటివి ఎల్ఓఆర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా నాకు వెంకీ సార్ అనేది నాకు హెల్ప్ చేశాడు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పేరొందిన యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పట్టా పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు సాకేత్. చదువయ్యాక సొంత కంపెనీ స్థాపించి ఉపాధి కల్పిస్తానని అంటున్నాడు. నాకు జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి 100% స్కాలర్షిప్ వచ్చింది. 100% క్యాంపస్ అట్లాంటా స్కాలర్షిప్, $80,000 వరకు స్కాలర్షిప్ వచ్చింది నాకు. ఇది 4 year మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. ఇది రెన్యూవబుల్ స్కాలర్షిప్, అంటే మనం ప్రతి ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అకార్డింగ్ టు అవర్ గ్రేడ్స్. సో ఇది నాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అవ్వడం వల్ల నాకు ఇది వచ్చింది. ఆఫ్టర్ స్టడీస్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెషలైజ్ చేయాలనుకుంటున్నాను. యూఎస్లోని టాప్ యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్కి ఇప్పటి నుంచే వాటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను స్పెషలైజ్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత నేను నాకున్న స్కిల్స్తో ఇంకా మంచి క్రియేటివ్ ఐడియాస్తో నా సొంతంగా నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, స్టార్టప్ కంపెనీ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కుమారుడి ధీమా చూసి తాము ప్రోత్సహించామంటున్నారు సాకేత్ సాగర్ తల్లిదండ్రులు. ఎంతో మంది సాధించలేని అమెరికా యూనివర్సిటీ స్కాలర్షిప్ ను తమ కుమారుడు పొందాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాకేత్ 9th 10th క్లాస్ అప్పటి నుంచే అప్పటికే అసలు చాలా మెరిట్ స్టూడెంట్, మంచి బాగా తెచ్చుకున్నాడు, బాగా మెరిట్ తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంటర్ నుంచే ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా వెళ్ళొచ్చు అనేది అక్కడ ఈటీవీ యువ ప్రోగ్రాంలో నేను చూశాను. ఇంత 17 సంవత్సరాల సాకేత్కి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, అట్లా ఆ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని నా 2 పిల్లల్ని కూడా నేను అట్లే చదివించానండి. ఎవరైనా టాలెంట్ ఉంటే పిల్లలు ఎవరైనా అమెరికా వెళ్ళి చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. మంచి టాలెంట్ ఉండాలి, మంచి మార్క్స్ సంపాదించుకుంటే స్కాలర్షిప్లు వస్తే మాత్రం అక్కడ చదవడానికి ఈజీగా ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది అనమాట. ఎవరైనా కూడా అది ఉపయోగించుకోవచ్చు. అట్లే మా బాబుకు కూడా మంచిగా వచ్చేసింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది స్కాలర్షిప్ రావడం అనేది. తర్వాత ఈ వెంకీ సార్ కూడా మాకు మంచి డైరెక్షన్స్ ఇచ్చాడు. సాకేత్కి IELTS ట్రైనింగ్ అనేది దివ్య మేడం ఇచ్చారు. IELTSలో 7.5 స్కోర్ చేశారు. దాని తర్వాత GRE రాయడం జరిగింది అండ్ SAT ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేశారు. సో SAT కూడా మంచి స్కోర్ వచ్చింది. ఇంటర్మీడియట్ మార్క్స్లో మంచి స్కోర్ ఉండడం వల్ల, అలానే ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే స్కూల్లో ఉన్నప్పుడు కానీ తన అకాడమిక్లో మంచి ఎక్సలెంట్ అవార్డ్స్ కానీ అచీవ్మెంట్స్ ఉండడం వల్ల మేము ప్రెసిడెంటల్ స్కాలర్షిప్కి అప్లై చేసినప్పుడు తనకి 100% స్కాలర్షిప్ రావడం జరిగింది. డ్రెక్సెల్ యూనివర్సిటీ, అలానే జార్జియా టెక్ యూనివర్సిటీ, ఇలా 4 యూనివర్సిటీస్లో తనకి మంచి స్కాలర్షిప్ రావడం జరిగింది. సో దానివల్ల తనకి వీసా కూడా వచ్చేసింది. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సాకేత్ అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధమై విజయం సాధించాడు. విదేశాల్లో చదవాలనే ఆసక్తి, కష్టపడే తత్వం ఉంటే తనలాగే ఎవరైనా 100% స్కాలర్షిప్ సాధించగలరని చెబుతున్నాడు.